అధికారంలోకి వస్తామని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కి తామే ప్రత్యామ్నాయమని బీజేపీ నేతలు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఆ దిశగా పార్టీ బలోపేతంపై బీజేపీ పెద్దలు దృష్టి పెడుతున్నారట. గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలకు బిగ్ టాస్క్ ఇవ్వబోతున్నారట. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యత వారిపై పెట్టిందట. పంచాయతీ వార్డు మెంబర్ల దగ్గర నుంచి నేతలను గెలిపించుకొని గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీని బలోపేతం చేసుకోవడానికి స్కెచ్ గీస్తున్నట్లు తెలిసింది. తెలంగాణలో బలోపేతంపై వ్యూహాలు రచించడంలో బీజేపీ పెద్దలు బిజీ అవుతున్నారు. అందుకే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్ని టార్గెట్గా పెట్టుకుని ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల సంఖ్యాబలం 1 నుంచి 8కి పెంచుకున్న కాషాయ పార్టీ లోక్సభ ఎన్నికల్లో 8 ఎంపీ సీట్లతో సత్తా చాటి ఓటింగ్ శాతాన్ని సైతం గణనీయంగా పెంచుకుంది. ఆ ఊపుతోనే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారిస్తోంది. లోకల్ బాడీ ఎలక్షన్స్లో సత్తా చాటి పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి బలోపేతం చేసుకోవడానికి కమల్నాథులు స్కెచ్ గీస్తున్నారు. ఆ బాధ్యతల్ని గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీల భుజస్కంధాలపై పెడుతూ బిగ్ టాస్క్ అప్పగించారట. గెలిచిన ప్రతినిధులంతా స్థానిక ఎన్నికల్లో పార్టీ ఓటు బ్యాంకును గణనీయంగా పెంచాలని, దాంతోపాటు కాంగ్రెస్ దూకుడుకు అడ్డుకట్ట వేయాలని టార్గెట్లు ఫిక్స్ చేశారట. దాంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు గట్టి పోటీ ఇవ్వాలని రాష్ట్ర బీజేపీ వ్యూహరచన చేస్తోంది. అందుకే మేం గెలిచాం, ఇక మిమ్మల్ని గెలిపించుకుంటామనే నినాదంతో ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యింది. ఇటీవల రాష్ట్ర కార్యవర్గ సమావేశంలోనూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈ అంశంపై ప్రస్తావించారు. అధికార పార్టీపై భవిష్యత్తు పోరాటాలకు 15 అంశాలతో కూడిన రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గత లోక్సభ ఎన్నికల ఫలితాల గణాంకాల్ని మళ్లీ రిపీట్ చేసి కాంగ్రెస్ని ఇరకాటంలో పెట్టాలని కాషాయ నేతలు చూస్తున్నారు. అందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల హామీల వైఫల్యాల్ని ప్రజలకు వివరించాలని ప్లాన్ చేస్తున్నారు. రుణమాఫీ, రైతు భరోసా, ఇతర హామీల అమలుకు సంబంధించి ప్రభుత్వం పెడుతున్న రూల్స్ అండ్ కండిషన్స్ పై ప్రజలకు వివరించేలా యాక్షన్ ప్లాన్ రూపొందించుకునే పనిలో పడ్డారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో అధికార పార్టీకి దీటుగా ఎంపీ స్థానాలు సాధించిన కాషాయ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం కాంగ్రెస్తో సమానంగా ఫలితాలొచ్చినా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఆయుధంగా మారనుందని అంచనా వేస్తున్నారు. ఆ రిజల్ట్స్ రాబట్టుకోవడానికి ఇప్పటినుంచే కాషాయ శ్రేణులు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారం బీజేపీదేనని పదే పదే స్టేట్మెంట్లు ఇస్తూ మైండ్ గేమ్ మొదలుపెట్టారు. పార్టీ బలం పెంచుకోవడానికి యువతనే లక్ష్యం చేసుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నిరుద్యోగుల సమస్యలపై పోరాటాలు నిర్వహించి వారిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని కమల్నాథులు భావిస్తున్నారు. యూత్ని అట్రాక్ట్ చేయగలిగితే తాము అనుకున్న టార్గెట్లు రీచ్ అవ్వడం ఈజీ అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారు. మరోవైపు గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేంద్రం నుంచి వస్తున్న నిధుల లెక్కల్ని ప్రజలకు వివరించి స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందాలని భావిస్తున్నారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల సమస్యల్ని గుర్తించి వాటిపైన ఫోకస్ చేస్తూ ప్రజల మద్దతు కూడగట్టుకోవడానికి స్కెచ్లు గీస్తున్నారు. మరి కాషాయ శ్రేణుల వ్యూహాలు లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.